Dear friends, please welcome to Fellowship with Jesus Spoken English classes. I heartfully welcome to you. Please welcome. ఈరోజు మనం బీ ఫార్ వెర్బ్ నేర్చుకుందాం. ఇది థర్డ్ క్లాస్. ఈ క్లాస్లో బీ ఫార్మ్ వెర్బ్. బీ ఫార్మ్ వెర్బ్ చూడండి. బీ ఫార్మ్ ఇలాగా టేబుల్ వేసుకుంటే ఈజు యాము ఆరు వజు వరు వరుగా మారుతాయి. ఇక్కడ బీ ఫార్మ్ వెర్బ్ అంటే దీని అర్థం అసలు ఏంటి? తెలుగులో మీనింగ్ ఏంటంటే బి అంటే ఉండు అని అర్థం, ఈజ్ అనగా ఉన్నది, యామ్ అనగా ఉన్నాను, ఆర్ అనగా ఉన్నవి, వజ్ అనగా ఉండేవి, ఇది ఉండేవి ఉండేవి. మొత్తం వీళ్ళందరూ కూడా ఇంటి పేర్లు ఉండువారు, ఇంటి పేరు ఉండువారు. ఇది ఒక సర్నేమ్ ఉంది, వీళ్ళందరికీ కూడా ఒకే ఒక సర్నేమ్. అందరూ బి నుంచి వచ్చారు, దిగారు కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఆవిర్భవించారు కాబట్టి వీళ్ళని ఉండువారు వంశము అని అంటారు. వీళ్ళు ఉండువారు వంశము. అయితే దీని అర్థం మొట్టమొదటిగా ఉన్నవి, ఇది సింగులర్, ఈజు యాము అనే సింగులర్, ఇది ఆర్ అనేది ప్లోరల్, వజు వారు సింగులర్, ఇది వజు సింగులర్, వజు వారు అనేటువంటిది ప్లోరల్. ఇక్కడ చూడండి ఒక సంవత్సరం రాశారు కదా, రాశారా వజు వారు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం దిస్ ఈజ్ పెన్ ఉంది, దీని అర్థం ఏంటి అసలు ఏంటి? ఇది పెన్ను కాదు, అసలు అర్థం అది కాదు. ఉన్నది ఈజ్ అని చెప్పాం కదా రాజు, ఈజ్ అని చెప్తే అర్థం ఏంటి? ఉన్నది. ఇది పెన్ అయి ఉన్నది అంటే ఇది పెన్ అనమాట, మరేటి కాదు. ఇది పెన్ను. దీస్ ఆర్ పెన్స్, ఇవి పెన్నులై ఉన్నవి అంటే ఉన్నవి అని అర్థం. పెన్స్ అంటే ప్లూరల్ అన్నమాట. అంటే ఈజు ఆరు అనేటువంటిది ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింగులర్ వెర్బ్, ఇది ప్లూరల్ వెర్బ్. ప్లూరల్ బీ ఫార్ వెర్బ్. ఇదేంటి రాజు? ప్లూరల్ బీ ఫార్ వెర్బ్. దేర్ ఆర్ పెన్స్. దిస్ ఈజ్, ఈ దిస్ అనేటువంటిది those are, these are, these are pens. This is a pen, these are pens. That is a book, those are books. అలా కాకుండా ఇంకొకటి చెప్తాను. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఐ వాజ్ ఎ టీచర్ చూడు, ఇప్పుడు అర్థమైతే ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు ఐ వాజ్ ఏ టీచర్ అంటే నేను ఇదే చెప్పాను ఇందాక. ఏం చెప్పాను? బీ ఫార్మ్ లో పాస్ట్ బీ ఫార్మ్ అంటే ఉండేవాడిని, గతంలో జరిగిపోయేది. వజ్ వర్ అనేటువంటివి గతంలో జరిగిపోయేవి. యాము ఈజ్ అనేటువంటిది ప్రెజెంట్ అండ్ సింగిల్ బీ ఫార్మ్ వెర్బ్. అంటే ఇప్పుడు షీ చెప్తాను, అలా రాసుకుంటానండి. షీ ఈజ్ ఏ నర్స్, ఏ డాక్టర్. ఇంకోటి చూడండి, గతంలో ఏంటి? షీ వాజ్ ఏ నర్స్. షీ వాజ్ ఏ నర్స్ అంటే అర్థం ఏంటి? ఆమె ఒకప్పుడు నర్సుగా ఉండేది, ఇప్పుడు ఇప్పుడు కలిపి రాయండి. షీ వాజ్ ఏ నర్స్ బట్ నౌ షీ ఈజ్ ఏ డాక్టర్. రెండు కలిపి రాయండి, కలపండి ఏమవుద్దు? షీ వాజ్ ఏ నర్స్, షీ వాజ్ ఏ నర్స్ బట్ నౌ, కానీ ఇప్పుడు ఎవరు? షీ ఈజ్ ఏ డాక్టర్. అలా ఒకటి చెప్పండి ఏదైనా. ఒకప్పుడు యాక్టర్, ఇప్పుడు సీఎం. ఒకప్పుడు యాక్టర్ ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు సినీ యాక్టర్, కానీ తర్వాత పోనీ ఒకప్పుడు ఏదైనా పాత ఏదైనా చెప్పండి అంతనా. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇవ్వండి. స్టూడెంట్ గా he was a student but now he is a teacher. He was a compounder
బట్ నౌ ఈజ్ ఏ వెటనరీ డాక్టర్. ఒకప్పుడు కంపౌండర్ ఏమవుతాడు, తర్వాత డాక్టర్ అవుతాడు. ఈ వాజ్ ఏ ఆర్ఎంపీ డాక్టర్, నౌ ప్రెసెంట్ ఈజ్ ఏ ఎంబీబీఎస్ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ చేస్తే పెద్ద చదువు అవసరం లేదు. అలాగా ఎగ్జాంపుల్స్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఒక ఎగ్జాంపుల్ సపోజ్ డైరెక్టర్ ఈజ్ యాక్టర్. He was but before that he was a director. అంటే అంతకు ముందు అతను డైరెక్టర్. He was a director. Now he is a actor. Very good. ఇప్పుడు ఓకే, ఇలాగా బీ ఫార్మాట్లో మనం నేర్చుకున్నాం మూడో పార్ట్గా. ఓకే, థ్యాంక్ యూ.